తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారండి. హానెస్ట్గా చెప్తున్నా, ఈ 10 నిమిషాల్లో నేను మేబీ నాకు ఇంకో 2 రోజులో 2 సంవత్సరాల్లో ఆయుష్ పెరిగిపోయి ఉంటుంది, అంత నవ్వుకున్నాను నేను. చాలా జెన్యున్గా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఏదో స్క్రిప్ట్ రాసుకొని ప్రిపేర్ అవుతాడేమో అనుకున్నా, కానీ ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది స్క్రిప్ట్ లేదు, ఏం లేదు, ఉన్నది ఉన్నట్టే అప్పటికప్పుడు పెట్టడం చెప్పేయడమే అనమాట. ఇంకెవరో కాదు, ఆయనతో చాలా విషయాలు మాట్లాడేది ఉంది. జగన్ ఆర్ట్స్ విద్యాలయ జగన్ గారు ఉన్నారు. ముచ్చట్లు బోల్డ్ అని పెట్టేద్దాం. హలో అండి. హాయ్ హాయ్, నమస్తే. మీరు రేడియోలో పనిచేసి అంత స్పీడ్గా చెప్తున్నారు. మీ ముందు కనీసం అంత స్పీడ్ లేకపోతే మీరు తొక్కేరా నన్ను చిన్నపిల్లని చేసి. చెప్పండి. చెప్పాలా? జగన్ గారు ఫస్ట్లీ జగన్ ఆర్ట్స్ విద్యాలయ ఏంటది అసలు నాకు అర్థం కాలేదు. జగన్ అనేది నా పేరు, రైట్. మనం ఆర్టిస్ట్ కాబట్టి ఆర్ట్స్ అని పెట్టుకున్నా. విడియాల అనేది నా ఇంటి పేరు. విద్యాలయం ఇంటి పేరు? మా ఇంటి పేరు విడియాల. విడియాల? అది విడియాల నా ఇంటి పేరు. అట్లా జగన్ ఆర్ట్స్ అనేది కామన్ గా అందరికి ఉంటది. విడియాల అనే ట్యాగ్ నాకు ఒక్కడికే ఉంటది, ఎందుకంటే నా ఇంటి పేరు కాబట్టి. ఓకే. మీరు వైఎస్ జగన్ గారి కానీ బంధువులా? లేదు. లేదా? అసలు సంబంధం లేదు. లేదు. ఓకే ఓకే. ఆర్ట్స్ అంటే మామూలుగా బ్యాక్గ్రౌండ్ మీరు ఎంచుకోవడమే ఆర్ట్స్ ఎంచుకున్నారా? అట్లా కంప్లీట్ నాకు చైల్డ్హుడ్ నుంచి ఆర్ట్సే. ఓకే. నేను 8th క్లాస్ నుంచి 8th క్లాస్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఈవినింగ్ టైంలో ఆర్ట్స్ నేర్చుకునేవాడిని. ఓకే. ఇక ఇంటర్లో కూడా ఆర్ట్స్ నేర్చుకున్నా. ఇక బిఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ట్స్ మీద చేసిన. ఓకే. ఇక్కడ హైదరాబాద్లోనే. నెక్స్ట్ మాస్టర్స్కి బయటకు వెళ్ళిన. అక్కడ కూడా 1.5 year మాస్టర్స్ చేసుకున్నా. ఇక ఇక్కడ పెద్ద స్టూడియో పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామని వచ్చిన. ఇక్కడ ఇన్స్టిట్యూట్ గట్రా అన్ని సెటప్ చేసి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా. మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా? మళ్ళీ ఎందుకు ప్యారిస్కి? యాక్చువల్ ఏంటి, మనకు ఒక దగ్గర ఉండబుద్ధి కాదు. ఒక దగ్గర ఉండద్దు, అట్లా తిరుగుతూ ఉండాలి. మీరు యుఎస్ నుండి వచ్చేసినప్పుడు ట్రంప్ పంపించేసినాడు, డిపార్ట్ అయినాడు ఇట్లా అన్నారు కదా? లేదు, యాక్చువల్గా అది డిపార్ట్ ఏం లేదు. మనది 2028 వరకు వీసా వ్యాలిడిటీ ఉంది. అక్కడ ఎవరిని నాకు తెలిసి నా ముందు ఎవరిని అట్లా ఏం చేయలేదు. మనకి వీసా వ్యాలిడిటీ ఉన్న రోజులు వెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది లేదు. అందుకని ఏం రాలేదు. ఎప్పుడన్నా మనం వెళ్ళిపోవచ్చు. మరి పెయింటింగ్ స్టూడియో ఎప్పుడు పెడుతున్నారు? ఒక 2 months లో అయిపోద్ది. ఈ రోజే 10,000 అడ్వాన్స్ కొట్టిన, ఆఫీస్ రెంట్ తీసుకున్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ QCT బ్యాక్ సైడ్. ఓకే. ఇంకా చాలు చేసేయాలి. నేర్పిస్తారా? మీరే ఉంటారా లేకపోతే ఇంకెవరైనా? యాక్చువల్గా అది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా పెడుతున్నా. ఒక 4 member ఆర్టిస్ట్లను ఇంక్లూడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను పోర్ట్రేట్స్కి స్పెషల్. ఆ పోర్ట్రేట్స్ నేను టీచ్ చేస్తా. వాటర్ కలర్ సోయల్ సయ్యద్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను టీచ్ చేస్తాడు. ఇంకా మా స్టూడెంట్ అనిల్ అని ఉంటాడు, అతనేమో చిన్నపిల్లలకి టీచ్ చేస్తాడు. ఇంకొకళ్ళు స్మృతి, సృజన్య అని 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు చిన్న పాపలకి టీచ్ చేస్తారు. అట్లా ఒక 5 members ని గ్యాదర్ చేసి నేను మెయిన్ వికెట్ కింద ఉండి పెట్టేస్తున్నాను. ఓకే, నైస్. బట్ యాక్చువల్లీ అంటే మన ఇళ్ళల్లో ఎప్పుడు టీచరో ఇంజనీరో డాక్టరో అవ్వాలి కదా, మీరు ఆర్ట్స్ ఎందుకు ఎంచుకున్నారు? ఇంట్రెస్టా లేకపోతే దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ రీజన్ ఉందా? 2nd class నుంచి నాకు ఆర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. బొమ్మలు వేస్తుండే ఎప్పటి నుంచో? ఫుల్ ఇంట్రెస్ట్. యాక్చువల్ దీనికి ఒక స్టోరీ ఉంది. మా పేరెంట్స్ ముందు భయపడ్డారు. ఓకే. అరే అందరూ పెద్ద డాక్టర్ అవుదాం, అది ఇది అవుదాం అనుకుంటా, ఈడేమో బొమ్మలు వేస్తూ ఉన్నాడు, ఈడు ఎట్లా అయిపోతాడు అని మా పేరెంట్స్ కొంచెం దిగులు పడ్డారు. ఓకే. ఇక అప్పుడు నన్ను హాస్టల్లో పడేసిండు. హాస్టల్లో అయితే బొమ్మలు గట్టి ఉండవని. నేను 3rd నుంచి 10th వరకు ఒకటే స్కూల్, ప్రజ్ఞా హై స్కూల్, హాస్టల్. ఓకే. 3rd classకి హాస్టల్? 3rd classకి హాస్టల్. అయితే మా నాన్నకి తెలియదు ఏంటంటే హాస్టల్లో నన్ను ఎవరు చూడరు, ఊకే బొమ్మలు వేస్తుండే. తర్వాత నేను 8th classకి వచ్చాక మా ఫాదర్ గుర్తించిండు, మంచి బొమ్మలు వేస్తాడు. మా చుట్టాలు వచ్చిండు, వాళ్ళు చెప్పిండు అరే నువ్వు ఈ బొమ్మలు అది ఇది అన్నారు. మా నాన్న ఎక్కిపోయి ఇక బొమ్మలకు పంపించిండు. అప్పటిదాకా ముందు వద్దు అసలు బొమ్మల్లో వేసుకుంటున్నాడు అని చెప్పి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందండి? క్రేజీ. అసలు హాస్టల్ లైఫే నాకు అంతా నేర్పింది. రైట్. అదేంటంటే మన పేస్ట్ మనమే ఒక 30 రూపాయలు పేస్ట్ ఏదైనా ఇచ్చారనుకో, నెక్స్ట్ వచ్చే వరకు అది ఆపుకోవాలి, కొంచెం పెట్టుకోవాలి పేస్ట్ ని. లైఫ్ నేర్పిస్తుంది అది మంచి. ఇంకోటి ఏంటంటే ఇంట్రోవర్ట్స్ ఉండరు హాస్టల్లో. మొత్తం వాడు పబ్లిక్ లో ఫుల్ జోస్ తో హుషారుగా తిరిగేటట్టు ఉంటాడు. సో అక్కడ నేర్చుకున్నారు మాట్లాడడం, మంచి నాటుకోడి టైప్ ఉంటది హాస్టల్. నిజమే అది మాత్రం. అంటే ఆ హాస్టల్స్ లో 3వ తరగతి నుంచి అంటే ఇంకా రుద్ది తయారు చేస్తారు. ఫుల్ దెబ్బలు పడుతుండే, కొట్టించుకునే వాళ్ళ ఫుల్. చదువు బిడ్డనా కాదా మీరు? మనము యాక్చువల్ గా మనకు 3 ఉంటే చదువుతాం, లేదంటే చదవం. కానీ సైన్స్ మస్తు చదువుతాం.
ఓకే సైన్స్ ఒకటి సైన్స్ ఒకటే చదువుతా, ఏది చదవా. మ్మ్. నాకు సైన్స్ అంటే మస్తు ఇష్టం. న్యూటన్ ఏమన్నా మళ్ళీ పుట్టినాడా ఇప్పుడు? అట్లేం లేదు కానీ Okay. ఎందుకు సైన్స్ ఇష్టం అంటే దాంట్లో బొమ్మలు ఉండేవి చిన్నప్పుడు. బాబా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా బొమ్మలు వేసే వాళ్ళు ఉన్నారా? మీ తాతయ్య అట్లా? ఇవ్వలేరు. ఓకే. నేను ఒక్క ఇంట్రెస్ట్ వచ్చింది అట్లానే? అట్లానే ఇంట్రెస్ట్ వచ్చింది. మీ నాన్నగారు ఏం చేస్తారు వ్యవసాయం. ఇప్పుడు? మా 4 fathers వ్యవసాయమే. ఓకే. మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది. మ్మ్. కానీ నాకు కూడా వచ్చు వ్యవసాయం. కరోనా టైంలో నేను వ్యవసాయం చేసిన. అవునా? ఏం పండించినారు? మెంతెం కూర. యాక్చువల్ ఏంటంటే ఎండాకాలం మెంతెం కూర పండదు ఆ హీట్ కి. నేనేం చేసిన అంటే ఒక 1/2 acre తీసుకొని కంప్లీట్ గ్రీన్ నెట్ వేసి దాని కింద మెంతెం కూర పండించిన. నైస్. అంటే మెంతెం కూర ఎండాకాలంలో రేట్ ఎక్కువ ఉంటుంది. మెంతి కూర అంతే కదా? మెంతి కూర. ఓకే. అమ్మ ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. నాన్నకన్నా అమ్మకి ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు మాకు వర్కర్స్ ఒక 10 members మినిమం ఉంటారు అగ్రికల్చర్ ఫీల్డ్. వాళ్ళందరికి ఫుడ్ చేయడం గట్ట అమ్మనే ఎక్కువ బిజీ ఉంటుంది. ఓకే. ఎన్ని ఎకరాల పొలం ఉందండి? మాకు 28 acres ఉంది. ఓ. పెద్దక్కకు ఒక 5 acres ఇచ్చేసినాం, చిన్నక్కకు ఒక 5 acres ఇచ్చేసినాం. మిగతా 18 acres మన పేరు మీద ఉంది. మన పేరు మీద అంటే అమ్మ నాన్న నేను ముగ్గురం. ఇంకేంది అసలు సెట్. అదే అప్పట్లో అనేవాళ్ళు కదా, అప్పుడు మా తాతయ్య 10,000కి 5,000కి 1,000 రూపాయలకి అమ్మేసినాడు పొలాలన్నీ అని. మీ తాతయ్యలు అమ్మలేదు మొత్తానికి? మా తాతయ్యలు కొన్నారు. ఈ అమ్మిన వాళ్ళందరూ మీరు? మా తాత ఇంకో తాత ప్యాకెట్ ఆడుతుండే, ప్యాకెట్ ఆడి కూడా కొన్నాడు. రాసి అందరు ప్యాకెట్ ఆడు అమ్ముతాడు కదా, మా తాత ప్యాకెట్ ఆడి కొన్నాడు. గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్యాకెట్ ఆడి పోగొడదాం అనుకుంటున్నా. సీరియస్లీ? కామెడీ. మీకు వస్తుందా నిజంగా ప్యాకెట్? వస్తుంది ప్యాకెట్. ఇట్లా అండం వస్తుంది అంతే. యుఎస్ వెళ్ళినారు, తిరిగి వచ్చినారు. నేను ఒక రీల్ చూసా, అంటే అమ్మకి బాగాలేదని వచ్చేసి. అదే రీజనా లేకపోతే? యాక్చువల్గా 2 reasons ఉన్నాయి. ఒకటి మా అక్క మ్యారేజ్ ఉంది, అదొక మెయిన్ రీజన్. కానీ దానికన్నా బలమైన రీజన్ అమ్మకి కాళ్ళు చేతు 2 ఒకటేసారి పడిపోయినాయి. ఎందుకు? ఐ మీన్ హెల్త్ ఇష్యూ వల్లనే. ఇంకోటి ఏంటంటే నేను లేకడం కూడా బెంగటి వెళ్ళిపోయింది అమ్మ. ఫుల్ 1.5 year అసలు ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ఫుల్ బాండింగ్ ఉండే కదా, లేకపోవడంతో ఒకటేసారి డిప్రెస్ అయిపోయినట్టు అయిపోయింది. నేను రాగానే అమ్మకే 6 months టైం ఇచ్చిన. ఓకే. రాగానే అమ్మనే చూసుకున్నా, మొత్తం అమ్మని ఇండియా మొత్తం గుడిలకు గట్ట తిప్పిన. ఇప్పుడు అమ్మ న్యూట్రల్ గా అయిపోయింది. గుడికి తిప్పిన తర్వాత తగ్గిందా ఇదంతా? గుడికి పాజిటివ్ ఎనర్జీ. ఓకే. నేనున్నా కదా జోష్గా, తిరుపతి అన్ని షిరిడి అన్ని వెళ్ళినప్పుడు, అంటే మనం జర్నీ చేసాం కదా ఫ్యామిలీ పట్టుకొని, 2 అక్కల్ని నేను అందరం ట్రిప్ కాబట్టి అట్లా మెయిన్ గా అమ్మ వాళ్ళు వచ్చిన. లేదంటే నేను ఇంకొక 6 months ఉండి వద్దాం అనుకున్నా. మంచి ప్లాన్ చేసుకొని పోయినారు. ప్లాన్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు అమ్మకి హెల్త్ అంతా ఓకేనా? సూపర్ ఓకే. ఇప్పుడు దుంకుతుంది. దుంకుతున్నారా? అయ్యో. ఓకే. సో జగన్ గారు, మీరు ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఒక పెయింటింగ్ స్కూల్ పెడతా, ఆ తర్వాత నాకు కుదిరినన్ని కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా, అది దత్తత తీసుకుంటా అని అన్నారు. ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులు? మనం మా ఊరు స్కూల్ ని దత్తత తీసుకున్నా. దత్తత అంటే ద థింగ్ ఏంటంటే మనీ డబ్బులు ఇస్తాం కాదు, పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపుతాం. మాది ఓన్లీ 6 వరకే ఉంది స్టాండర్డ్స్. వాళ్ళు ఏంటంటే మా ఊరు వాళ్ళే కాబట్టి జగన్ అన్న నా చుట్టూ ఉంటారు. వాళ్ళకి బేసిక్ నీడ్స్ బుక్స్, పెన్స్, ప్లస్ వాళ్ళకేంటంటే వాళ్ళ బట్టలు. మా అమ్మ ఎప్పుడు వాళ్ళకి బట్టలు గట్టి ఇస్తూ ఉంటుంది. నేనేంటంటే క్లాస్కి ప్రొజెక్టర్ కొనిస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు January 26కి ఇస్తా. అంటే ఈ జనవరి అయిపోయింది, నెక్స్ట్ January 26కి ఒక ప్రొజెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా. ప్లస్ దానికన్నా ముందు ఎవ్రీ స్టూడెంట్కి 1000 ఇచ్చిన, వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారని. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు స్కూల్? ఓన్లీ ఒక 30 to 45 స్టూడెంట్స్ మధ్యలో ఉంటారు. స్కూల్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటారు. రైట్. దత్తత తీసుకొని స్కూల్ బాగు చేయించడం మెయిన్ టార్గెట్. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ యాక్చువల్గా మా మామయ్య అక్కడ సర్పంచ్ ప్లస్ రిలేటివ్స్ అందరు పాలిటిక్స్ లో ఉన్నాడు అక్కడ. వాళ్ళ నుంచి తీసుకొచ్చి స్కూల్కి పెడతా. జేబులో నుంచి పెడితే అయిపోతాయి కదా. మీ జేబులో నుంచి పెట్టద్దా? పక్కన అన్ని జేబులో నుంచి. ఇప్పుడు మా బావ ఉన్నాడు, బావని 5,000 స్కూల్కి పిల్లలు అంటే వాళ్ళని గదిమి ఇప్పిస్తా ఉంటా. ఓకే. కానీ ఎందుకు అంటే యాక్చువల్ ఏమైందంటే మ్యామ్, ఇప్పుడు నేను
ఇంటర్ బైపీసీ తీసుకున్నా వేరే ఒక ప్రైవేట్ కాలేజీలో. వాళ్ళు వచ్చేసి నాకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఫుల్ ఇదే చదవాలని ప్రెజర్ చేస్తుండే. అప్పుడు నేనేం గోడ దుంకేస్తుండే. ప్రిన్సిపాల్ వచ్చి వార్నింగ్ ఇచ్చిండే అన్నాడు, దుంకా అని చెప్పిన. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ దుంకిన. టీసీ గీసీ ఇచ్చి పంపించేసిండు. అయ్యా. అయితే యాక్చువల్గా అప్పుడు మా రూమ్మేట్ ఒక కాలేజీలో జాయిన్ చేయించిండు, ఇంటర్ ఒక కాలేజీలో. అప్పుడు జాయిన్ అయిపోయారు. ఈవినింగ్ వెళ్ళి పొద్దున్న వెళ్ళి చూస్తే అది గవర్నమెంట్ కాలేజ్ అని ఉంది బోర్డు, శ్రీ వెంకట, అది YMCA జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో. అక్కడ నేను గవర్నమెంట్ కాలేజీలోనే మొత్తం చదివిన నా ఇంటర్ 2 years. అక్కడ గవర్నమెంట్ కాలేజీలో ప్రతి ఒక్కరి పెయిన్ అర్థమైంది నాకు. అప్పటి వరకు మంచి స్టైల్ అన్ని. అక్కడ ఏంటంటే ఐరన్ మ్యాన్ కొడుకు, వాచ్మెన్ కొడుకు, ఆటో డ్రైవర్ కొడుకు, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ పెయిన్ అనిపించింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ ఈశ్వర్ ఉంటాడు అక్కడ ఆ కాలేజ్లో. అప్పుడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, చిన్న ఉన్నప్పుడు. వాళ్ళ నాన్న ఒకటేసారి ఎక్స్పైర్ అయిపోయింది నేను ఇంటర్ 2nd year ఉన్నప్పుడు. అప్పుడు ఎక్స్పైర్ అయిపోతే యాక్చువల్గా సికింద్రాబాద్ ఏరియాలో వాళ్ళ కులంలో ఏంటంటే భూమిలో పాతాలి శవంని. దానికి 25,000 ల్యాండ్ ఏరియా. వీడి దగ్గర డబ్బులు లేవు, రిలేటివ్స్ అంత లేరు. అప్పుడు నేనేం చేసిన అంటే ఇట్లా మా నాన్నకు ఫోన్ చేసి 5,000 అడిగిన, ఇంకో 20,000 స్కూల్లో అందరిని అడిగి కలెక్ట్ చేసిన. అక్కడ స్టేజ్ మీద మాట్లాడి కలెక్ట్ చేసిన. మొత్తం ఒక 50,000 అయినాయి గవర్నమెంట్ స్కూల్లో 50,000 అయినాయి డొనేషన్. 25,000 మొత్తం 50,000 వాడికే ఇచ్చినాం. అట్లా గవర్నమెంట్ కాలేజీలో అది చూసి మా లంచ్ టైం ఏంటంటే కేసీఆర్ భోజనం 5 రూపాయలది. జోష్కి వెళ్ళిపోతుండే. నేనే తింటుండే, అందరం తింటుండే. హాస్టల్లో ఉంటుండే, ప్రైవేట్ హాస్టల్లో. ఆ ఫుడ్ తీసుకొస్తుండే, కేసీఆర్ భోజనం తిని ఇది కూడా తింటుండే. అంటే మీరు ఫస్ట్ నుంచి బాగా రిచ్ కదా, ఎందుకని హాస్టల్స్ లో వీటిల్లో పెరిగారు? యాక్చువల్గా ద థింగ్ ఏంటంటే ఫస్ట్ మా నాన్నకి ఇంగ్లీష్ గట్ట రాదని చెప్పి మంచి చదువుకోవాలని చెప్పి మా నాన్న హాస్టల్లో పడేసిండు. దాని తర్వాత ఇంటర్ బైపీసీలో ఇక్కడ జాయిన్ అయితే అది మనం ఆర్ట్ కోర్స్ కావాలని చెప్పి అప్పుడు వాళ్ళు తీసేస్తేనే కదా ఇక్కడికి వచ్చేసిన. అట్లా అప్పటి నుంచి వీళ్ళని చూసి లేదు ఎప్పటికైనా ఇట్లా దత్తత తీసుకోవాలి, దొరికినంత వరకు. నాకేంటంటే ఏం నచ్చుతుంది చేస్తాను నేను, అంతే. ఇప్పుడు ఏం నచ్చుతుంది ప్రస్తుతానికి? ఇప్పుడు ఏం నచ్చుతుంది, మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం. అంటే ఈ నిమిషం కాదు, మామూలుగా ఈ రోజులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఈ దత్తత ఒకటి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడుతున్నాను, ప్లస్ ఇంకోటి AMB మాల్లో ఆర్ట్ గ్యాలరీ పెడతాను. అంటే అందరు ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్టులు అన్ని పెయింటింగ్స్ తీసుకొని అక్కడ ఎగ్జిబిషన్ పెడతాను. అట్లా మీరు మీ ఆర్ట్స్ అన్ని అమ్ముకుంటారు కదా? నేను అది US లో అప్పుడు అమ్మేవాడిని, ఇండియా వచ్చాక అమ్మట్లేదు. ఎందుకని? యాక్చువల్గా నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్. 100 మంది ఉన్నా నేను టీచింగ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు జాలీగా ఫీల్ అవుతారు. US లో ఏంటంటే టీచ్ చేయడానికి ఆపర్చునిటీ లేదు కదా, ఏదో ఒక బిజినెస్ చేయాలా. పోర్ట్రేట్స్ చేసి అమ్ముతా ఉండేవాడిని. ఇక్కడ వచ్చాక పెయింటింగ్ ఇన్స్టిట్యూషన్ బంచ్ 100-200 మందికి టీచింగ్ చేస్తే ఫుల్ ఫైనాన్స్ ఉంటుంది. US అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి రంగుల ప్రపంచం కదా, అక్కడ ఉన్న వాళ్ళకు రంగులు రంగులే. రంగులు రంగులే. US ఏంటంటే దుప్పట్లో గుద్దులాట. అంటే దుప్పడేసుకొని ఏమన్నా చేయొచ్చు కదా, అక్కడ కూడా ఏమన్నా చేయొచ్చు. ముసుగులో గుద్దులాట. ఆ దుప్పడన్నా ముసుకన్నా అంతే. అంటే ఇక్కడ జడ్జి చేస్తారు కదా. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మామూలుగా బట్టలు ఇప్పుకొని ఇక్కడ ఉరికితే అందరూ ఒరే అంటారు. అక్కడ నువ్వు బట్టలు ఇప్పుకొని ఉరికేం కాదు. అంటే ఏం చేసినా సరే పట్టించుకోరు. అందు గురించి అందరికి నచ్చుద్ది. అందుకే నచ్చుద్ది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా. మోస్ట్లీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కి రావాలి, యూట్యూబ్ కి రావాలి, హలో పీపుల్ అనాలి, వీడియో చేయాలి. ఆ వీడియోస్ చేస్తా ఉంటే ఈ నుంచి పోయి ఆడదాకా వెళ్ళి వీడియోలు చేయడానికి పోయినారు అంటారు అందరినీ. మీరు అన్నది కరెక్టే. కరెక్ట్ అంటే నవ్వుతున్నారు. కాదు అయితే గైస్, నేను ఎక్కువ నవ్వేది మీరు ఎడిటింగ్ లో కట్ చేయండి, మళ్ళీ జనాలు ఊరికే నవ్వుతుందంటారు. అందుకే ఎందుకు వచ్చిన బాధ. నవ్వకండి, ఇట్లా కూర్చోండి. మీరు జోక్ చేస్తే నేను నవ్వకుండా ఎట్లుంటా అండి. కరెక్టే అంటే కాదు, నిజంగానే ఉట్టిగా వీడియోస్ మాత్రమే చేస్తున్నారా? పార్ట్ టైంలు అవి ఇవి మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీ ఉండదు, ఫీవర్ వస్తే చూడడానికి ఒక మనిషి ఉండరు, మనమే వండుకోవాలి, తినాలి, పోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవి ఎందుకు చెప్తలేరు అంటున్నా నేను. అక్కడ ఇప్పుడు మీరు కూడా పోయినారు కదా. అవునవును.
అక్కడ కూడా అందరూ ఫుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు, అంతా జాతర జాతర, లోన్లీ ఫీలింగ్ లేదు ఏం లేదు, ఫుల్ జాతర మొత్తం తెలుగు. ఈడి ఇప్పుడే కాదు కదా వెళ్ళేది, ఈడు బాబాయ్ అక్కడే ఉంటాడు, ఈ తాత ముత్తాత కూడా అక్కడ ఎవడో కనెక్షన్ ఉంటాడు. సో అక్కడ కూడా ఏదన్నా ఆడు కులమోడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, ఏయ్ అదే అంతా కట్ అయిపోతాడు. కులం పిచ్చి అక్కడ కూడా నడుస్తుందా? అక్కడ కులం పిచ్చి ఉంటది, అన్ని ఇక్కడ ఉన్నాయి, అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయి. ఏం మారలేదు, ఇక్కడ అక్కడ వేసినారు అంతే. ఇప్పుడు అది అదే అలా వైకుంఠపురం లాగా డాలస్పురం అయినట్టుంది. అంతే అంతే. ఇప్పుడు అక్కడ లోన్లీ గట్ట చాలా తక్కువ మందికి ఉంటది, ఇంట్రోవర్స్ కి ఉంటది. ఓకే, మీరు ఇంట్రోవర్ట? చాలా ఇలా పెట్టుకుంటే ఇంట్రోవర్ట? మనం చాలా మంచోడు. మంచోడు. తెలుగు వాళ్ళేనా మీరు? అరబిక్, చైనా, ఇంకా జపాన్ అన్ని మాట్లాడరా మీరు? వాళ్ళకన్నా జపాన్ కూడా మాట్లాడతా. ఏది? జంగ్జింగ్ అంటే ఏంటి అది తెలీదా మీకు? గూగుల్లో కొట్టుకోండి. గూగుల్లో కొట్టాలా? ఏమని? జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది. జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది. అన్ని భాషలు మాట్లాడతాం మనం, గ్లోబల్. నిజంగా తెలుగు వాళ్ళు కాదా? తెలుగే. నిజామాబాద్. నిజామాబాద్. మీరు అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గర కాలేజ్ స్కూల్ దగ్గర పోయి ఈ స్కూల్ నేను దత్తత తీసుకుంటా అంటారు కదా. ఒకటే స్కూల్. ఆ స్కూల్ ఏ ఊర్లో ఉంది? మా ఊర్లోనే, నిజామాబాద్ డిస్టిక్ లో రెంజల్ మండల్ దండిగుట్ట గ్రామం. నైస్. ఓకే, సో దత్తత తీసుకున్నారు మొత్తానికి. మా దాంట్లో కూడా కామెంట్స్, నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఖర్చులకు కూడా రావు, ఎందుకు ఉదర కొడుతున్నావు ఊరికి అన్నారు కదా. నాకు ఇష్టం అట్లా ఆ కామెంట్లు కూడా. అదేంటి జోష్, ఇప్పుడు అట్లాంటివి చూసి నవ్వుకుంటారు కదా వేరే వాళ్ళు, నవ్వుకున్నప్పుడు మనం ఒక హ్యాపీ స్ప్రెడ్ చేస్తున్నాం కదా. నెగటివిటీ వచ్చే కామెంట్స్ మీకు ఇష్టం ఎందుకు? అవి చూసి ఎవరో నవ్వుకుంటారు అట్లా ఏదో ఒకటి. ఎలా అండి అలా? ఇలాగే కాదు జగన్ గారు, ఫస్ట్ నుంచి ఇంతనే, ఈ మధ్యలో తయారయ్యారా మీరు? పుడతాం ఇట్లనే, అడ్డం పుట్టినా. నిజంగా అడ్డం పుట్టినారా? నిజం? అంతే, నిజమే. అడ్డంగా పుట్టినారా? ఏమో మా అమ్మని అడగాలి ఫోన్ చేసి. అడగండి ఒకసారి, అడగండి, అమ్మని ఫోన్ చేసి అడగండి. అడ్డం పుట్టినా? సరే చెప్పినారా? మామూలుగా అంటున్నా అంతే. ఇంతే ఫన్నీగా ఉంటారా ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళతో? ఇంకా ఎక్కువ ఉంటాయి, కెమెరాలు ఉన్నాయి కాబట్టి అంత లేదు. అంత వస్తలేదా? మీ మమ్మీ ఎప్పుడు తిట్టరా? నేను కొడుతుంది ఇప్పుడు కూడా. లేదు కానీ ఫుల్ తిడతారు అందరు. ఎందుకు? ఆవార ఖర్చులు చేస్తున్నావు, తిట్ట పనులు చేస్తున్నావు, ఉన్న చోటు ఉండవు, అట్లా పరిగెడతానే, ఎందుకు అంతమందిని వేసుకొని తిరుగుతావు అటు ఇటు. ఓకే, కాదు బేసిక్గా ఈ మధ్య మీకు దేవుడి మీద భక్తి బాగా ఎక్కువైనట్టుంది కదా. మన లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా ఒక గ్యాట్ దెబ్బ తగిలితే దవ్వేమని ఒకటి పీకితే అప్పుడు ఆ రోజుకి దేవుడు గుర్తొచ్చి అప్పటి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడము, దేవుడి దగ్గర భక్తి ఎక్కువైపోవడం అవుతుంది. మీకు అట్లాంటి దెబ్బ ఏమైనా గట్టిగా తగిలిందా? దేవుడి మీద కాదు, అమ్మకి ఇష్టం దేవుడు, అమ్మ గురించి దేవుడి మీద భక్తి ఉన్నట్టు వెళ్ళిపోయిన. అట్లా భక్తి ఉన్నట్ట? భక్తి ఉందా అంటే న్యూట్రల్ పర్సన్, అంటే ఎక్కువ భక్తి కాదు, ఎక్కువ న్యూట్రల్ పర్సన్. మాల కూడా వేసినారు కదా? మాల కూడా వేసిన. అదేంటంటే యాక్చువల్గా మా పొలంలోనే హనుమంతుడు ఉంటాడు. మా దోస్తులందరూ వేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ గురించి వేసేసుకున్నా, జాలీగా, అంటే ఎవరితో మాట్లాడకుండా దేవుడి మీద అట్లా వేసేసుకున్నా. మంచిగా మాల వేసుకున్నప్పుడు సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఒక వైబ్ వస్తుంది. బయటే తిరగాలి ప్రశాంతంగా, సోపు వాడకూడదు, షాంపూ వాడకూడదు, ఏం ఉండవు, నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ స్నానం చేసేస్తూ ఉంటారు. ఎలా ఉండింది ఆ వైబ్ అంతా? అప్పుడు మంచిగా అనిపించింది. నిజామాబాద్ మా ఇంటి నుంచి కొండగట్టు పాదయాత్ర వెళ్ళిన. కొండగట్టి వెళ్ళిన. ఓకే, 5 days 150 kilometers మా ఇంటి నుంచి ఎవ్రీడే 25 to 30 kilometers నడుచుకుంటూ వెళ్ళినా. క్రేజీ జర్నీ అనిపించింది. ఏం నేర్చుకున్నారు ఈ మొత్తం జర్నీలో? రూపాయి లేకుండా బతికేయచ్చు అనిపించింది. సీరియస్లీ? బతకడానికి రూపాయి లేకుండా బతికేయచ్చు అనిపించింది. మంచి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చేసా కదా, అందరు లివింగ్ స్టైల్, ఈడెట్లా బతుకుతుండు, ఆడెట్లా బతుకుతుండు, అసలు బతకడానికి డబ్బులే అవసరం లేదని అనిపించింది. ఫుడ్ కోసం డబ్బులు కావాలి. తర్వాత అనిపించింది వచ్చాక, పాదయాత్ర నుంచి వచ్చాక డబ్బులు కావాలని.
పాదయాత్రకి వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం లేదు, అంటే భిక్ష తీసుకుంటారు కాబట్టి ఆ నిమిషానికి ఎక్కడ వెళ్తే అక్కడ భిక్ష ఉంటది కాబట్టి కరెక్ట్ డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు మన ఫాలోవర్స్ అందరు వచ్చి అట్టి పండ్లు ఇచ్చి అయ్యి ఇచ్చి ఇచ్చి అయ్యే మోసం సరిపోయేది. మోసుకెళ్ళడానికి సరిపోయింది. మోసం వెళ్ళి అక్కడ ఎవరన్నా ఆడుకునే వాళ్ళు కట్టుంటే వాళ్ళకి ఇచ్చేసేవాడిని. క్రేజీ ఎక్స్పెరిమెంట్ అది. జగన్ అసలు ఎప్పుడైనా ఏడ్చారా మీరు? అస్సలు నాకు ఏడుపు అనేదే రాదు, నిజంగా అస్సలు రాదు, ఏడుపు అనేదే రాదు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా లేదు, నాకు బాధ అనిపించింది అనుకో, ఏడ్చే మూమెంట్ ఉందనుకో స్లోగా అయిపోతుంది అంతే, కామ్గా ఉంటా అంతే. కానీ ఏడ్చి రక్కెలు పెట్ట అన్ని సినిమాలు లేవు. ఒకనొక టైంలో మీ మీద బాగా నెగిటివిటీ వచ్చింది. యూఎస్లో ఉన్నప్పుడు రమాబాయికి బాగా సపోర్ట్ చేసినావు, తర్వాత వచ్చేసినావు. నెగిటివిటీ ఏం రాలే, మోసం చేసినావు ఇట్లా అన్నారా లేదా మిమ్మల్ని? యాక్చువల్గా అతను మన ఫ్రెండే. ఓకే, మన ఫ్రెండే. ఆడు బెట్టింగ్ యాప్స్ గురించి అది చేస్తే మనం సపోర్ట్ ఇచ్చాం అంతే, దాంట్లో ఏముంది. బెట్టింగ్ యాప్స్ చేస్తే సపోర్ట్ ఇచ్చినారా? బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పింది కదా, చెయ్యొద్దు అది ఇది అని, అట్లా మనం కూడా ఒకటి సపోర్ట్గా వీడియో ఇచ్చినాం, మనకు తెలిసిన ఆయన చేస్తుండే కదా అని. ఓకే, అప్పుడు కూడా మీకు బెట్టింగ్ యాప్స్ గురించి వద్దన్నా, మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది మాకు, మీరు మాట్లాడకండి మీకు అప్పుడు కూడా కామెంట్స్ పెట్టినారు. అవునవును, మనం చూడం ఎక్కువ కామెంట్లు, అసలు పట్టించుకోరా మీరు ఇన్స్టాగ్రామ్? మనం చాలా, నా పర్సనల్ లైఫ్ నాకు ఇష్టం. ఓకే, ఏం చేస్తారు ఒక డేలో మీరు? పొద్దుగా లేస్తా, మంచిగా ఆర్ట్ ఏదన్నా వేస్తా, పొద్దునే బొమ్మలు వేస్తా, పొద్దున్నే లేవగానే బొమ్మ వేస్తా, మళ్ళీ ఇంకా జాలీగా అటు ఇటు తిరుగుతా, బ్రేక్ఫాస్ట్ గట్ట చేసి మళ్ళీ ఒక బొమ్మ వేస్తా, అట్లా మేర్లీ ఒక ఫోర్ అలాగే వేస్తా, మంచి మూడు ఉంటే ఒక రోజులో. లేదంటే నైట్ మొత్తం, ఒక్కొక్కసారి నైట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఓకే నైట్ వేసేస్తా. అప్పుడప్పుడు సినిమాల్లో ఇట్లా అంటుంటారు కదా డైరెక్టర్స్ కి, ఏదైనా స్టోరీ రాయాలంటే ఆ ప్లేస్ కి అక్కడే కూర్చుంటే స్టోరీ. అట్లా లేదు, మనకి ఎక్కడన్నా వేస్తాం బొమ్మలు, ఎక్కడన్నా వేస్తాం. నేనేంటంటే ఎక్కడున్నా దాన్ని పీస్ ఆఫ్ మైండ్ లోకి తీసేసుకుంటా. ఏ ప్లేస్ ఏది ఉన్నా ఒక దోస్తు ఉంటే దోస్తు కావాలి ఒకడు, ఖచ్చితంగా దోస్తుడే కదా, ఒక కుక్క పిల్లని తెచ్చుకుంటా, ఏదో ఒక పార్ట్నర్. ఎందుకట్లా దోస్తులు? ఉట్టి గోడని చూసి ఏం గోడ మాట్లాడదు కదా, చచ్చి పిచ్చోడు అవుతావు. మరి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే బొమ్మ ఖాళీగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే బొమ్మలు వేసుకుంటారు. మ్యూజిక్ ఉంటది కదా, అది కూడా ఫ్రెండ్. మ్యూజిక్, ఫ్రెండ్, పప్పినో ఏదో ఒకటి అట్లా. ఎక్కువ ఎవరి ఇష్టం మీకు? మా నాయనమ్మ ఇష్టం. ఎందుకు? మా నాయనమ్మ అన్ని నీతి కవులు చెప్తుంది, ఎలా ఉండాలి ఏంటి అని, ప్లస్ ఎప్పుడంటే అప్పుడు పాకెట్ మనీ ఇస్తుంది. మీరు ఏంటండి నిజంగా సీరియస్లీ ఇంతే ఉంటారా? ఇంకెట్లుండాలి? వీడియోస్ లో ఎప్పుడు ఇట్లా కనిపించారు కదా, ఇట్లా నవ్వుకుంటా మంచిగా ఏదో ఒక విషయం తీసుకొస్తారా, ఆ విషయం మాట్లాడతారు వెళ్ళిపోతారు. అవును, ఇక్కడ మాత్రం ఫుల్ నవ్వుతూనే ఉన్నారు, నవ్విస్తూనే ఉన్నారు, ఏదో ఒకటి చెప్తారు. ముందు ఇంటర్వ్యూ కొంచెం సీరియస్ ఇచ్చినా, ఇప్పుడు ఇట్లా ఇద్దామని ఇస్తున్నా. సీరియస్లీ? సీరియస్లీ. ఓకే, మీ నాన్నమ్మ అంటే ఎక్కువ ఇష్టం? నానమ్మ అంటే ఎక్కువ ఇష్టం. నీతి కబుర్లు చెప్తుంది. నీతి కబుర్లతో పాటు మీనింగ్ కూడా ఉంటుంది దాంట్లో, అందుకు ఇష్టమా? అందుకు ఇష్టం. ఇంకా డబ్బులు కూడా మంచిది మా నాయనమ్మ. ఈ చైన్ కూడా మా నాయనమే పెట్టింది. చైన్ ఇది మనం కొనుక్కున్నాం. అది మీరు కొనుక్కున్నారా? సంపాదించి కొనుక్కున్నారా? ఎంత సంపాదిస్తుండే మీరు ఈ ఆర్ట్స్ అమ్ముతారు? ఎవ్రీడే $250 నుంచి $300 మధ్యలో వస్తుండే. ఆర్ట్ స్టార్టింగ్ $100, ఎవ్రీడే ఒక 2-3 ఆర్ట్స్ వేస్తుండే, పెద్దది వేస్తే $400 అట్లా. ఎలా ఇప్పుడు యూఎస్ లో రోడ్డు మీద నిలబడి వాళ్ళు అమ్ముతుంటారు కదా, అదేమన్నా అమ్ముతారా లేకపోతే? మనకి ఫుల్ ఆన్లైన్ నుంచి, ఇన్స్టా నుంచి ఫుల్ ఆర్డర్స్, ఫాలోయింగ్ ఉంది కదా, మస్తు ఆర్డర్స్. కాదు, ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు మీరు? ఇట్లా నేను వీడియోస్ చేయాలి, నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉందని. అది ఈ అమ్మాయి, మనం ఏం చేస్తాం, మనకేం మా పాకి పనులు ఏం చేయబుద్ధి కాదు మనకి. ఈ అమ్మ మనం బొమ్మలు వేసుకుని అమ్ముదాం, ఎక్కడన్నా దుకాణం పెట్టుకుందాం అనుకున్నా, మా దోస్త్ ఐడియా ఇచ్చినారు ఇట్లా ఇన్స్టాలో పెడితే అమ్ముడు పోతాయి అని. చెల్ పట్ టిక్ 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 వేసి ఇన్స్టా నుంచి అమ్మిన. ఇన్స్టా గురించి, ఇన్స్టా స్టార్ట్ చేసిందే బొమ్మలు అమ్ముతాకి, సరిపోద్ది. బొమ్మలు అమ్ముకుంటా నెంబర్ ఎక్కువ అనుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. కష్టం అయిపోతుందని ఇక బొమ్మలు వేసినారు. పాకి పనులు చేయలేక బొమ్మలు అట్లా. అంటే అవి ఏం తప్పు కాదు, హార్ట్ అటాక్ వస్తుందేమో నవ్వి నవ్వి. ఇంటర్వ్యూ లాస్ట్ అయింది.
సీరియస్ పర్సనాలిటీ అనుకున్నా నేను లిటరల్లీ. మీరు ఫుల్ కామెడీ కొడతా అనుకున్నారా? కాదండి, పాకి నీళ్ళు తాగనుకోండి, నీళ్ళు ఉన్నాయి కింద, నీళ్ళు తాగండి. మా వాళ్ళు నవ్వి నవ్వి ఏడిచిన యాంకర్ అంతా వేస్తారు, మీకు తెలియదు. మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అది ఇంట్రడక్షన్. ఇది కంటిన్యూషన్ వేసుకుంటారండి. మళ్ళీ ఇంట్రడక్షన్ ఇది చెప్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం చెప్పినారు అవే చెప్పాలి మీరు. మళ్ళీ ఫస్ట్ ఏం మాట్లాడినారో అవే చెప్పాలి. ఓకే, అయ్యే అడగాలి మీరు. నేను క్వశ్చన్లు అడిగితే మీరు అవే ఆన్సర్ చెప్పండి. సరే, మళ్ళీ రిపీట్ చేసుకోండి కావాలంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషి. ఈరోజు నాతో పాటు జగన్ ఆర్ట్స్ విద్యాలయ జగన్ గారితో మాట్లాడదాం. జగన్ గారు, కాదండి మర్చిపోయిన, మీరు ఫస్ట్ ఏం అడిగినా గుర్తులేదు. వద్దులే, ఇవి మామూలుగా అడగండి. పాకి పనులు చేయలేక బొమ్మలు వేసుకొని ఆ బొమ్మలు అమ్ముకుందాం అని ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసినారు. ఎగ్జాక్ట్లీ. మరి తర్వాత వ్లాగ్స్ ఎందుకు అదే మాట్లాడుతూ స్టార్ట్ చేసినారు కదా? అంటే ఇక్కడ బొమ్మలు ఒకటే వాడు చూడాడు. బొమ్మలు ఒకటి పెట్టినాం అనుకో బోరింగ్ ఉంటుంది. మంచి మన స్టైల్ని ఇంక్లూడ్ చేద్దాం, ఓకే, మన వైబ్, మనం ఎటో వెళ్తాం, అంతా జర్నీని చేద్దాం అని చెప్పి అట్లా ఫన్ ఇది అది, అప్పుడప్పుడు నీతి వాక్యాలు అట్లా కొట్టేసిన. నీతి వాక్యాలు. అప్పుడు మీ గురించి ఒక రీల్ వస్తుండే, ఇట్లా అన్న ఇట్లా మాట్లాడతాడరా మొత్తం ఏదో మిడిల్ క్లాస్ అన్నట్టు, కానీ అన్ని ఇల్లు చూడండి అని చెప్పేసి ఎవరో ఒక ట్రోలరో మేమరో మొత్తానికి అన్ని ఇల్లు చూడండి అని చెప్పి మీ ఇల్లు చూపించిన. అన్నా నువ్వు మా ఊడు అనుకున్నానే, కాదు పగోడివి, నువ్వు ఫుల్ రిచ్ అని ఇట్లా కామెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మీకు గుర్తుందా? లేదా? గుర్తులేదు కానీ చెప్పింది కదా. ఓకే, చెప్పినారు కదా. ఓకే అంటే మరి అట్లా మోసం ఎందుకు చేసినారు జనాలు? ఏంటి నీతి వాక్యాలు చెప్పి ఇప్పుడు ఆయన అనుకునే దానికి నేనేం మోసం చేస్తా? మన డిఫరెంట్ అనుకున్నట్టున్నాడు పాపం. ఎవరు? కేసీఆర్. అంటే మా ఊర్లో ఉంటారు, అది మీరు వేరే అనుకున్నట్టున్నారు. మరి కేసీఆర్ అంటే అందరికి తెలుసు, మా ఊర్లో ఉంటాడు, మా ఫ్రెండ్ పేరు కేసీఆర్. మీరు ఇంటికి మొదలు ఫోన్ తీసుకొని కేసీఆర్ అంటే ఇంకా ఏమనుకుంటారు చెప్పండి. సో అట్లా అనేవాళ్ళు మిమ్మల్ని, కానీ మీరు ఫుల్ రిచ్ అని ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు. రిచ్ ఏం కాదు, మనం మిడిల్ క్లాస్. తినటానికి, ఉండటానికి, తిరుగుతాకి. కారు కూడా కొన్నారు కదండి మొన్న. చిన్నది పిత్తంత ఉంది. ప్లీజ్ మీరు ఎడిటింగ్ లో నేను ఎక్కువ నవ్విందంతా కట్ చేయండి. జస్ట్ చిన్న నవ్వు అక్కడ దాకా ఉంచండి. నవ్వకండి, మీరు నవ్విస్తున్నారు, నవ్వుకునేట్లుంటుంది. నాకు ఎక్కువ ఉంటాయి. యాక్టింగ్ చేస్తారు కదా యాంకర్లు, నాకు రాదు అట్లా యాక్టింగ్ చేయడం. నేను న్యాచురల్ మే లెక్క. అమ్మో, ఏం నవ్వుతారు మళ్ళీ. పెట్టంత కారు కొన్నారు. కార్ అయితే కొన్నారు కదా, అది ఒకటే కారా మీకు? రెండు, ఇంకోటి విటారా బ్రీజా ఉంది. 2 కార్లు కొన్నారు. మొత్తానికి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నారు. సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? అంటే ప్రతిరోజు హ్యాపీ మూమెంట్స్ మనకు అట్లా చాలా కష్టం. ఎట్లా ఒక్కరోజు అట్లా కష్టం, అట్లా కష్టం. బిందాసు ఉంటా, ఫుల్ బిందాసు ఏది పట్టించుకో. పక్కనోడు కొంచెం టెన్షన్ వస్తాయో కానీ మనం బిందాసు ఉంటాం. ఎందుకు? మీరు చేసే పనులకు టెన్షన్ రావాలి, అంతేనా? అంతే. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అసలు ఇప్పుడు బాధపడింది? సాడెస్ట్ మూమెంట్ అభినందన్, ఐడియా ఉన్నాడా? అభినందన్ పాకిస్తాన్ లో పడ్డాడు. ఓకే. ఏదన్నా ఇండియా పాకిస్తాన్ వారప్పుడు నాకు మస్తు బాధ అనిపిస్తాయి. పాకిస్తాన్ ల్యాండ్ లో పడిపోయిండు, ఆ పాకిస్తాన్ వ్యక్తులు ఆయన్ని కొట్టి మామూలు కొంచెం ఇబ్బంది పెడితే మళ్ళీ అతను ఇండియా వచ్చేసాడు. అట్లా నా ఫస్ట్ వీడియో అదే, అభినందన్ గురించి తీసిన. ఫస్ట్ వీడియో అది 2018లో అభినందన్ గురించి తీసిన. 42 మెంబర్స్ జవాన్స్ చనిపోయారు అప్పుడు. మనం కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరన్నా సరే ఆ జవాన్స్కి బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ ఇచ్చిన, జాకెట్స్ ఇచ్చిన కొంచెం చనిపోకుండా ఉండేవారేమో అని ఫస్ట్ వీడియో అక్కడ చేసిన. ఓకే, రైట్. అప్పుడు మొదలు పెట్టినారు అట్లా. కాకపోతే ఇట్లా అదే సైనికులకి ఎవరికైనా ఏమైనా అయితే బాధపడతారు, బాధ అనిపిస్తుంది. మొన్న మరి మొన్న బాధ అనిపించింది. ఇది జరిగిన టూరిస్టులు చనిపోయాడు. మెయిన్గా సైనికులకి ఎక్కువ ఏదన్నా అయితే బాధ అనిపిస్తుంది. మా మామయ్య ఆర్మీ, మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడు ఆర్మీ. అందు గురించి మనకి కొంచెం ఫుల్ దేశం మీద భక్తి కాదు కానీ ఆర్మీ పర్సన్ మీద మస్తు రెస్పెక్ట్ అట్లా. ఓకే. మీ మామయ్య ఇప్పుడు చేస్తుండు జమ్మూ కాశ్మీర్లో ఎవరిని పేలుస్తుండో.
ఎవరిని పిలుస్తున్నారు అంటే మామూలుగా ఇప్పుడు మీరు అంత కామెడీగా అన్నారు కానీ భయపడతారు కదా ఇంట్లో మీ మమ్మీ కానీ వాళ్ళ వైఫ్ కానీ అసలు వస్తారా రారా ఎప్పుడు వస్తారు ఇట్లా మీరు ఎప్పుడైనా అట్లా ఆలోచిస్తారా అసలు? అదే ఇంకా కొంచెం ఇదే అనిపిస్తుంది. ఇష్టం ఇక మా మామయ్య అంటే 2 పిల్లలు, మా మామయ్యకి అమ్మాయిలు, వాళ్ళని సరదాగా చూసుకుంటా, వాళ్ళకి ఇంకా టేక్ కేర్ చేస్తే ఎక్కువ. ఓకే ఓకే $100 ప్రశ్న. $100 ప్రశ్న వద్దు, నాకు వద్దు, $100 ఇయ్య అవసరం లేదు. నేనే ఇస్తా 200 పట్టుకోండి. జగన్ గారి పెళ్ళి ఎప్పుడు? ఈ ఇంటర్వ్యూ కయాక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంటర్వ్యూ అయిపోయినాక చేసుకుందాం. ఎవరు అమ్మాయి ఎవరు? త్రిష అన్న, కాజల్ అన్న, త్రిష కాజల్కి అయిపోయింది. త్రిష గారు 42 ఏళ్ళు. అంటే మా గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిల పేరు ఉండకూడదు, ఆ పేర్లు పెట్టుకోద్దా? అట్లేం లేదు కానీ టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఇప్పుడు అలా ఒక్క మీసం ఇంటికన్నా తెల్లబడాలి. అదేం ఆలోచనండి? ఏం తెల్లబడ అంటే ఇంకా టైం ఉందని. ఇంకా టైం ఉంది, టైం ఉందని. ఇప్పుడే చేసుకునే లేదు. ఓకే. మామతో మస్తీ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మామతో మస్తీ. ఎవరా మామ? నేనే మామ. నువ్వు మామ, ఇవ్వాలంటే వాళ్ళు మామతో మస్తీ. నేను మామ, ఎవరు వస్తున్నా వాళ్ళతో మస్తీ. ఓకే. నిజంగానే మిమ్మల్ని చిన్నపిల్లలు ఎక్కువ మామ మామ అంటే వస్తారు? అందరు అంటారు మామ, చిన్నపిల్లలే కాదు అందరు జగన్ మామ అని పిలుస్తారు. నా పేరు చాలా తక్కువ మంది తెలుసు, మామ అని ఎక్కువ మంది అడిగినా. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా బంధువులా అని? లేదు, జగన్ మామయ్య అని అన్ని అంటారు కదా, మిమ్మల్ని అట్లా ఎవరైనా జగన్? లేదు, మామ అని ఎక్కువ మంది పిలుస్తారు అంతేగాని మామ. అందుకని మామతో మస్తీ అని ఛానల్ మస్తీ స్టార్ట్ చేసి చాలా తక్కువ వీడియోస్ పెడుతున్నట్టున్నారు కదా? తక్కువ అసలు పెడతాలే, 2 ఫుడ్ వ్లాగులు పెట్టినట్టున్నా. తర్వాత ఒక రమాబాయ్తో ఒక వీడియో, తర్వాత ఇంకెవరితో వీడియో చేసినారు, శివనాథ్ సరియు ఆ అమ్మాయితో ఒక వీడియో. అంతే అయిపోయింది. ఎందుకు చేయట్లే? అది చేద్దాం, అది అప్పుడు చేయాలనిపించింది చేసిన, మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత చేయాలనిపిస్తుంది అని కూడా చేస్తా. అనుకుంటే చేస్తారా? అంటే ఇవన్నీ మనకి పార్ట్ టైం. ఏది ఫుల్ టైం? ఏది మరి మన ఆర్ట్ ఫుల్ టైం. మరి ఇప్పుడు అవి కూడా వేస్తలేరు కదా? ఏది మన పర్సనల్ వర్క్ చేసుకొని నేను సొంతంగా పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఆర్ట్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నా, దానికి సిలబస్ తయారు చేస్తున్నా. సిలబసా? ఇన్స్టిట్యూషన్కి సిలబస్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. నేనేంటంటే కంప్లీట్ బేసిక్ లెవెల్స్ నుంచి, ఇప్పుడు 3 years నుంచి నా స్కూల్లో స్టార్ట్ అయ్యింది. 3 నుంచి 8 వరకు ఒక ఏజ్ గ్రూప్, 8 నుంచి 11 వరకు ఒక ఏజ్ గ్రూప్, 11 నుంచి 14 వరకు, 14 నుంచి 21 వరకు, దాని తర్వాత ఏదన్నా పెద్దలు ఆల్ ఏజ్ గ్రూప్. వాళ్ళందరికి సిలబస్ తయారు చేస్తున్నా. వాళ్ళందరూ సిలబస్ తయారు చేస్తున్నా. సిలబస్ అంటే ఏం రాస్తారు చెప్పండి ఆర్ట్లో? సిలబస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్లాగ్ వేయాలనుకోండి. ఫ్లాగ్ వేయాలంటే ముందు ఏం వేయాలనేది చెప్తాం. ఫస్ట్ దాని బేస్ క్రియేట్ చేసుకోవాలా. ఓకే. ఫ్లాగ్ ఎలా మనం ఫౌండేషన్ వేస్తాం, కింద బేస్ అయిపోయిన తర్వాత అది స్టాండ్, దాని తర్వాత ఫ్లాగ్, అట్లా స్టెప్ బై స్టెప్. పిల్లలు ఏం చేస్తారు, ముందు పైనుంచి స్టార్ట్ చేస్తారు, అట్లా స్టెప్ బై స్టెప్ అయితే ఈజీ అయిపోతుంది. లైవ్ ఆర్ట్స్ ఎప్పుడైనా వేస్తారా మీరు? లైవ్ ఆర్ట్స్ వేస్తూ ఉంటా అప్పుడప్పుడు. లైవ్ ఆర్ట్ నేచర్ నేస్తా. లైవ్ ఆర్ట్ ఒక సీనరీ ఉంది, ఆ సీనరీ నేస్తా. ఓకే. ఇప్పుడు నన్ను ఒక బొమ్మ వేసి ఎట్లా వేస్తా, మన స్టూడియోకి రాగానే రప్ వేసేస్తా. ఒక మోడల్ లాగా పెట్టి వేసేస్తా. మోడల్ లాగొద్దు, నాలాగే. అదే నీలాగే బొమ్మలు వేస్తారు నిజంగానే మీరు? ఇది ఎన్నో ఇంటర్వ్యూ మీరు మర్చిపోయారా? అంటే లెక్క పెట్టుకుని రాసుకుంటుంది. అప్రాక్స్గా ఒక 600. 600? అమ్మో, అన్ని రిలీజ్ అయినాయా? లేదు, ఆపేసినారు. ఎందుకు అడిగినారు అట్లా? లేదు, ఇంత ఏమంటారు, ఫుల్ జోష్గా మాట్లాడుతున్నారు. నేనా? మీరు అమ్మ పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటూ మన ఆర్జీ సార్ని కూడా తీసుకున్నాడు, చూసినా నిన్న. ఇప్పుడు ఎందుకు అవసరం? అరే మీరు తోపని చెప్తున్నా మీ ఫాలోవర్స్కి. వద్దండి, నాకు ప్రమోషన్లు అవసరం లేదు. నేను ఏదో మాట్లాడుతున్నా, మీరు నన్ను కట్ చేసినారు మధ్యలో. ఎన్నో ఇంటర్వ్యూ అని అడిగి గుర్తులేదు నాకు. వీడియో ఫార్వర్డ్ చేసి చూద్దామా? బ్యాక్వర్డ్ చేసి చూడాలి, ఫార్వర్డ్ ఏదో బ్యాక్వర్డ్. ఎలా అండి? ఇలా కాదు, భయపడితే ఏమైనా అట్లా కీ ఏమైనా వదిలేసినారు అట్లా? అంతే, మా తాత ఇట్లుంటే అంటే అనుకుంటా.
పోయిండు కానీ తాత హుషారు ఉంటుండే. పోయిండు కానీ హుషారు ఉంటుండేనా? మీ నాన్న అసలు ఏమనరా మిమ్మల్ని ఇట్లా మరీ అల్లరి చేస్తుంటే? అంటాడు. అంటాడు ఏమని? ఏమంటాడు, ఎట్లున్నావు ఇంత గాలిన కొడుకు తిడతా ఉంటాడు. కానీ అలవాటు అయిపోయింది ఇక చిన్నప్పటి నుంచే. మనకు తెలిసిపోతుంది ఈ పని చేసి ఏం తిడతాడా అని, అది నెత్తిలో పెట్టుకుంటా. ఆ పనే చేస్తారా? ఇట్లా అంటే స్కిప్ అయిపోతుంది అని. తిట్లు అలవాటు అయిపోయింది. తిట్లు అలవాటు అయిపోయింది. తిట్టినా నన్ను తిట్టు, నేను తిట్టించుకోవడం నాకు అలవాటే కదా, అంతేనా? అంతే. ఓకే, నేను ఇంకెక్కువ మాట్లాడలేనండి మీతో, నాకు వద్దు, నేను ఆపేస్తా ఇప్పుడు. లాస్ట్ మీ ఫాలోవర్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్పని అంటారు? మీరే చెప్పింది కదా. చెప్పండి. ఏం లేదు, జాలీగా ఉండండి. ఓన్లీ వన్ లైఫ్. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయండి. ఈ సెకండ్ రేపేమైద్దో ఎల్లుండి ఏమైద్దో అని ఆలోచించకండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రైట్ మాంబాయ్. జై హింద్. నేను మీ జై గన్. జై గన్. జై గన్. జై గన్ జగన్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.